రాజన్న సిరిసిల్లలో వెంకంపేట రామ్లాల్ మండప్ నిర్వాహకులు స్ఫటిక లింగాలతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కలకత్తా కళాకారులతో 2 లక్షలకు పైగా వెచ్చించి 3 నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. పర్యావరణానికి హాని కలగకుండా 10,116 స్ఫటిక లింగాలతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. నిమజ్జనం రోజు స్ఫటికలింగ గణపతికి పాలాభిషేకం చేసి విగ్రహానికి అమర్చిన స్ఫటిక లింగాలను ప్రజలు భక్తులకు పంచుతామని నిర్వాహకులు చెబుతున్నారు. సిరిసిల్ల రామ్లాల్ మండప్ 17వ వార్షికోత్సవం సందర్భంగా ఎప్పుడు ఎక్కడ లేని విధంగా స్ఫటిక లింగాలతో గణపతి చేయించడం జరిగింది. ఈ గణపతిని పూర్తిగా ఎటువంటి పిఓపి కానీ ఎటువంటి కెమికల్స్ కానీ యూజ్ చేయకుండా పూర్తిగా బంకమట్టి కర్రలు గడ్డితో చేయించడం జరిగింది. ఈ గణపతి సుమారుగా 10,116 స్ఫటిక లింగాలతో పూర్తిగా అమర్చబడింది. లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ గణపతిని ఇట్లాగే పర్యావరణానికి హానికరం కాకుండా రుద్రాక్ష గణపతి చేయించాము. ఈ ఇయర్ కూడా ఇట్లనే స్ఫటిక లింగాలతో చేయించినాము. ఈ గణపతిని సుమారుగా 3 నెలల ముందుగా కళాకార ఆర్టిస్టులు చేయించడం జరిగింది. భారతదేశంలో ఎక్కలేని విధంగా మొట్టమొదటిసారి మా సిరిసిల్ల మా రామ్లాల్ మండపంలోనే స్ఫటికలింగాలతో అమర్చించి స్ఫటికలింగాల గణపతిని తయారు చేయించాము. ఇది మాకు చాలా ఆనందంగా ఇస్తుంది. మేము ఈ నవరాత్రులు చాలా నిష్ఠతగా పూజించుకుంటాము. అలాగే ఈసారి పర్యావరణానికి హాని కాకుండా ఈ యొక్క గణపతిని